హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అండ్ ఇంకొక ఫంక్షన్ తోటైతే నేను మీ ముందుకు వచ్చినాం. ఈ ఫంక్షన్ ఏంటంటే మా అన్నయ్య వల్ల పాప నేమింగ్ సెరమోనీ అన్నట్టు. ఈ నేమింగ్ సెరమోనీని కొంతమంది కొన్ని రకాలుగా పిలుచుకుంటారు. ఎలానో నేను చెప్తాను. కొంతమంది నేమింగ్ సెరమోనీ అంటారు, ఇంకొంతమంది అయితే 21st డే అంటారు, మరి కొంతమంది తొట్ల ఫంక్షన్ అని కూడా అంటారు. ఇలా ఎన్ని రకాలుగా మనం పేరు పెట్టుకున్నా కానీ ఈ ఫంక్షన్ రోజు ఏం చేస్తారంటే పుట్టిన పాపకైనా బాబుకైనా పేరు పెడతారు అన్నట్టు. అండ్ తర్వాత మా అమ్మ వచ్చేసింది ఫస్టే వచ్చి వాళ్ళ మన్మరాలకి గోల్డ్ చైన్ గిఫ్ట్గా తీసుకొచ్చింది. గోల్డ్ చైన్ తీస్తున్నది పాపకు, మా చిట్టి తల్లికి వెయ్యాలని. ఇక మా బ్లెస్సి పాపనైతే ఏం చేస్తుంది, అమ్మమ్మ ఏం చేస్తుంది, చిట్టి తల్లి దగ్గర నిలబడ్డది ఏం చేస్తుంది అని చూస్తుంది. తర్వాత మా అమ్మమ్మ అంటే మా చిట్టి తల్లి వాళ్ళ తాతమ్మ అన్నట్టు మా చిట్టి తల్లి కోసం కాళ్ళ కడాలు గిఫ్ట్గా చేపించింది అన్నట్టు. మా సైడు పాపకైనా బాబుకైనా కాళ్ళ కడాలు పెడతారు, కాకపోతే ఒక పాపకి గొలుసులు కూడా పెడతారు అన్నట్టు. అబ్బాయిలకు మాత్రం పెట్టారు గొలుసులు. కాళ్ళ కడాలు అయితే కామన్ అన్నట్టు, అమ్మాయిలకు పెడతారు అబ్బాయిలకు పెడతారు మా సైడ్. ఇక చిట్టి తల్లి 21st డే కాబట్టి 21st డే రోజు ఎంత పాప చిన్న ఉంటుంది కదా, సో ఇక మా అమ్మ కాళ్ళ కడాలు పెట్టేటప్పుడు కొంచెం సెన్సిటివ్గా చూసుకుంటూ పెడుతుంది. అండ్ తర్వాత ఇంకొకటి ఏం చెప్పుకోవాలంటే మా ఇంట్లో ఫంక్షన్ అనగానే ఫస్ట్ మాకు మా అత్తమ్మ గుర్తొస్తుంది. ఎందుకంటే మా అత్తమ్మ ఏ ఫంక్షన్లో అయినా ఫస్ట్ మా అత్తమ్మనే వస్తుంది అన్నట్టు స్టేజ్ పైకి. మా అత్తమ్మ అంటే మా నాన్న వల్ల పెద్ద చెల్లి అన్నట్టు. సో మా నాన్న వల్ల పెద్ద చెల్లి అంటే కంపల్సరీ తనే కదా ఫస్ట్ ఏదైనా పెట్టడం. సో ఇప్పుడు మా మామయ్య మా అత్తమ్మ ఇద్దరు కలిసి మా చిట్టి తల్లికి గోల్డ్ రింగ్ చేయించారు అన్నట్టు. సో మా మామయ్య గోల్డ్ రింగ్ పెడుతున్నాడు మా చిట్టి తల్లికి. బ్లెస్సి పాపనేమో వాళ్ళ దాస్ మామ దగ్గర నిలబడి చూస్తుంది. సో ఇప్పుడు ఫోటోగ్రాఫర్ ఒక ఫోటో కావాలి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం నిలబడి దిగుతున్నాం. సో తర్వాత కంపల్సరీగా మా అత్తమ్మ వాళ్ళ చెల్లి వస్తుంది. మా అత్తమ్మ వాళ్ళ చెల్లి అంటే మా నాన్న వాళ్ళ చిన్న చెల్లి అన్నట్టు. మా మా చిన్నత్తమ్మ కూడా మా చిట్టి తల్లికి గోల్డ్ రింగ్ తీసుకొచ్చింది. తర్వాత అందరం మా చిన్నత్తమ్మైనా మా అత్తమ్మైనా మా అన్నయ్యకి మా వదినకి పాపకి బట్టలు కూడా తీసుకొచ్చిర్రు గిఫ్ట్గా. తర్వాత మా మౌనిక అంటే మా ఆడపడుచు అన్నమాట, మా ఆడపడుచు కూడా తను బట్టలు తీసుకొచ్చింది మా అన్నయ్యకి మా వదినకి మా పాపకి మా చిట్టి తల్లికి. తర్వాత మా చిట్టి తల్లికి గోల్డ్ రింగ్ గిఫ్ట్గా తీసుకొచ్చింది, తను అదే పెడుతుంది. పెడితే మా ఫ్రూటీ పాప తను బిజీగా ఉన్నది ఫోన్లో, తను ఎక్కడైనా కంపల్సరీ ఫోన్లో బిజీగా ఉండాల్సిందే. ఇక ఇప్పటి పిల్లలు అంతే కదా. మా బ్లెస్సి పాప అటు సైడ్ వాళ్ళ అక్కయ్యని చూస్తుంది, మౌనిక అక్కయ్యని. ఇక మా ఫ్రూటీ మేడం ఏమో సెల్ ఫోన్లో బిజీ. ఇక సెకండ్ వచ్చింది మా చిన్నిగాడు మా ఆడపడుచు, తను కూడా బట్టలు తీసుకొచ్చింది మా అన్నయ్యకి మా వదినకి పాపకి. ఇప్పుడు మా చిన్నత్తమ్మ వాళ్ళ చిన్న కొడుకు అన్నమాట. వాళ్ళు అక్కడ ఫోటోలో వీడియోలో బిజీగా ఉంటే మా బ్లెస్సి పాపని చూడుర్రి తను ఎక్కడ బిజీగా ఉందో, తను ఉయ్యాల నూపుట్లో బిజీగా ఉంది. తర్వాత మా నడి బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది, మా నడి చిన్నమ్మ, మా తమ్ముడు అండ్ మా చెల్లె. మా నడుపు చిన్నమ్మ కూడా వాళ్ళ మన్మరాలకి రింగ్ గిఫ్ట్ గోల్డ్ రింగ్ గిఫ్ట్గా తీసుకొచ్చింది, పాపకు పెట్టింది. ఫోటోకి పోజ్ ఇచ్చుకుంటా వాళ్ళు నిలబడ్డారు. అండ్ తర్వాత మా చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ, మా చిన్న పిన్ని మా లడ్డు మా కన్నయ్య ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. మా లడ్డు ఆగమాగం చేస్తున్నాడు, వాడు ఒక్క దగ్గర నిలబడ్డాడు కదా. మా చిన్న పిన్ని బట్టలు పెడుతుంది. తను కూడా వాళ్ళ తన మన్మరాల కోసమని గోల్డ్ రింగ్ తీసుకొచ్చింది. ఇంకా పాపకి జాగ్రత్తగా పెడుతుంది మా చిట్టి తల్లికి. మా అన్నయ్యనేమో మా లడ్డుగాని లెంకుతున్నాడు. లడ్డుగాడు ఒక్క దగ్గర ఉండాడు కదా. చిన్న పిన్ని ఫ్యామిలీ, చిన్న బాబాయ్ ఫ్యామిలీది అన్నట్టుగా. అండ్ తర్వాత మా నానమ్మ కూడా వస్తుంది.
మా నానమ్మ అంటే మా మా సొంత నానమ్మ వాళ్ళ చెల్లి అన్నట్టు. మా నానమ్మ కూడా అన్నయ్యకి, వదినకి, మా చిట్టి తల్లికి బట్టలు తీసుకొచ్చింది. దాని తర్వాత గిఫ్ట్ ఇస్తుంది. వీడొచ్చేసి వికీ, మా పిన్ని వాళ్ళ కొడుకు. మా ఇంటి దగ్గర పిన్ని ఉంటుంది, రేణ పిన్ని వాళ్ళ కొడుకు అన్నమాట. ఇక తర్వాత మా అత్తమ్మ మా చిట్టి తల్లిని ఎత్తుకుంది. మా చిట్టి తల్లి, మా అత్తమ్మ, మా చిన్నత్తమ్మ అండ్ అన్నయ్య, వదిన వాళ్ళు బిజీగా ఉన్నారు ఫోటోలో. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ మా అన్నయ్యకి పాప కాబట్టి, ఎవరమైనా పాప అంటే మహాలక్ష్మితో సమానంగా ఫీల్ అవుతాం కదా. సో అందుకే మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి ఫస్ట్ మా అత్తమ్మ పెద్దది కాబట్టి ఫస్ట్ ఎత్తుకుంది మా చిట్టి తల్లిని. తర్వాత మా చిన్న అత్తమ్మ ఎత్తుకున్నది. ఇక ఇక్కడనైతే వదిన మరదళ్ళ ఫోటో అండ్ మధ్యలో నేను కూడా ఉన్నా. అండ్ ఇక్కడ చూసుకోవాలనుకుంటే యారాన్లు తోటి కోడలు అన్నమాట. ఎస్, మా అమ్మ, మా నడిపి చిన్నమ్మ, తర్వాత మా చిన్న పిన్ని. ఇంతకుముందు ఫోటోలో మా నడిపి చిన్నమ్మ ఎత్తుకుంది మా చిట్టి తల్లిని, ఇప్పుడేమో మా చిన్న పిన్ని. మా మమ్మీ, మా ఫ్రూటీ మమ్మీ ఫోన్లో బిజీగా ఉన్నది. అండ్ ఇక్కడ మా చిన్నత్తమ్మతో కలిసి ఫోటో. మా చిన్నత్తమ్మ అంటే మా చిన్న పిన్ని, మా వదిన వాళ్ళ చిన్నమ్మ అన్నట్టు. సో అందరూ ఫోటోలల్లో, వీడియోలో అందరూ బిజీగా ఉన్నారన్నమాట. ఇప్పుడు ఇక్కడ మా గ్యాంగ్, మా ఫ్రూటీ పాప, మా మేడం అయితే ఫుల్ బిజీ. తను ఇప్పుడు కాదు, తను ఫంక్షన్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మా ఫ్రూటీ పాప బిజీ ఫోన్లో. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉండే ఆ రోజు, ఎందుకంటే మా చిట్టి తల్లి వచ్చింది కదా, అందుకే చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. మా చిట్టి తల్లిని వాళ్ళ పిన్నిలు ఇద్దరు ఎత్తుకున్నారన్నమాట. వాళ్ళ పిన్నిలు, తర్వాత వాళ్ళ అత్తయ్య, చిన్నత్త వచ్చింది, చిన్నత్త కూడా ఎత్తుకుంటుంది. మాకైతే ఆ రోజు చాలా హ్యాపీగా ఉండే. అయితే వీళ్ళు ముగ్గురు వెనకాలకి వెళ్తున్నారన్నమాట. ఫోటోగ్రాఫరు వెనకాలకి ఎందుకు వెళ్తున్నారమ్మా, ముందటికి రండి అని అంటున్నాడు అన్నమాట. అందుకే అక్కడ అందరం నవ్వుతున్నాం. ఆడియో వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అక్కడి ఆడియో, కాకపోతే అక్కడి ఆడియో రాలేదు కాబట్టి నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మాకైతే చాలా హ్యాపీగా ఉండే. మా చెల్లి తనకు చిన్న పాపల్ని ఎత్తుకోవడం రాదు కాబట్టి, అదే ఫస్ట్ టైం కాబట్టి మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. తర్వాత చాలా నవ్వుకున్నాం కూడా మా చెల్లి ఎత్తుకుంటే. ఇదైతే టోటల్గా మా ఫ్యామిలీ అన్నమాట. అక్కడ మా తమ్ముడు కలిసి జోకేసిర్రు, అందుకే మేము అందరం నవ్వుతున్నాం. ఫోటోని ఇటు సైడ్కి పెట్టు అంటే మా తమ్ముడు వినిపించుకోకుండా అటు సైడ్కి పెట్టిండు, అందుకే క్రాస్ వచ్చింది. ఇక్కడ మా వదిన వల్ల అక్కయ్య, తర్వాత వాళ్ళ పాప బాబు. పాప పేరు హ్యాపీ, బాబు పేరు టిక్కు. అండ్ వీళ్ళు వచ్చేసి మా గెస్ట్లు అన్నమాట. అన్నయ్య, అక్కయ్య వాళ్ళ పాపలు, పాప బాబు అన్నమాట. ఇంకా తర్వాత ఈ అక్కయ్య అన్నయ్య వాళ్ళు, వీళ్ళు కూడా మా గెస్ట్లు అన్నమాట. వీళ్ళు మెదక్లో ఉంటారు. అండ్ లాస్ట్లో వీళ్ళు కూడా మా గెస్ట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి పాపని తొట్లో వేస్తున్నారన్నమాట. తొట్లో వేసి పాట పాడిర్రు. అండ్ తర్వాత ఇది నేమింగ్ సెరమోనీ కాబట్టి పాప పేరు నేను చెప్పలేదు కదా. ఎస్, ఇప్పుడు రివీల్ చేస్తా. మా పాప పేరు, మా చిట్టి తల్లి పేరు ఆర్విక, మారవేణి ఆర్విక. బాగుంది కదా పేరు, ఆర్విక. యా. అండ్ ఇక్కడైతే మా మామయ్య పాపని ఎత్తుకున్నాడు. ఎత్తుకొని
తొట్టిలో పడుకోబెట్టిండు. అయితే మా అన్నయ్య మా మామయ్య ఇద్దరు మాట్లాడుకుంటారు అన్నట్టు ఎవరిలాగుంది అని అనుకుని. అండ్ ఫోటో చూపించలేదు కదా. ఎస్, ఇదే మా ఆర్విక మా చిట్టి తల్లి. థ్యాంక్ యూ గైస్, సబ్స్క్రైబ్ మై ఛానల్.